ఒత్తిడితో కూడుకున్న జీవనాన్ని గడుపుతూ జీవితం పట్ల అసంతృప్తిగా ఉన్న సమయంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి ధ్యానం విలువను స్వయంగా తెలుసుకుని అనంతరం పత్రిజీ ఆశయ సిద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నిత్య కృషీవలుడు శ్రీ పట్నాల భాస్కర్రావు గారు. 2010వ సంవత్సరంలో తాళ్లరేవుకి చెందిన నూలు గంగారావు గారు మరియు అమలాపురానికి చెందిన సత్యరాజు గార్ల సహకారంతో ధ్యానంలోకి ప్రవేశించిన ఆయన పత్రిజీ సాన్నిహిత్యంలో అనేక గొప్ప విషయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ క్రమంలో పత్రిజీ స్ఫూర్తితో తన గ్రామంలో ధ్యాన శాకాహార ర్యాలీలు నిర్వహించారు. ధ్యాన భీమకండలో భాగంగా ప్రతివారం ఒక గ్రామానికి వెళ్లి ఇంటింటా ధ్యాన ప్రచారంతో పాటు ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నారు. 2023లో తన గ్రామంలో 9x9 కొలతలతో సాగర్ ఉద్యానవనం పేరుతో పిరమిడ్ను నిర్మించారు. ఈ పిరమిడ్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామ దేవతల పేరు చెప్పి జంతుబలులు ఇవ్వడం దురాచారమని దేవాలయాల్లో జంతుబలులను నిర్మూలించి వాటిని ధ్యానాలయాలుగా మార్చాలని 11 రోజుల పాటు మౌన దీక్ష చేశారు. అనంతరం దీక్ష విరమించిన తరువాత 41 రోజుల పాటు ఆయా దేవాలయాలలో ధ్యాన తరగతులు నిర్వహించారు. సాగర్ పిరమిడ్ తరపున లీలావతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ సతీమణి లీలావతి గారి సహకారంతో వారి ఆధ్యాత్మిక ప్రయాణం అత్యున్నతంగా కొనసాగుతోంది. పత్రిజీ కలల సాకారానికి పిఎస్ఎస్ఎంలో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా పట్నాల భాస్కర్రావు గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ పట్నాల భాస్కర్రావు గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.